హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది పోకో X2 అలాగే ఇది రియల్మీ X2. ఈరోజు మనం ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ చేసి చూద్దాం. అంటే ఈ రెండు ఫోన్స్ 0 to 100% ఏది ముందుగా ఛార్జ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అలాగే మనకి ఎంత టైంలో ఛార్జ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇవి రెండు ఫోన్స్ కూడా ఛార్జ్ అవుతున్నప్పుడు ఎంతెంత టెంపరేచర్ రీచ్ అవుతుంది అనేది కూడా మనం మధ్యలో ఈ టెంపరేచర్ గన్ ద్వారా తెలుసుకుందాం. ప్రజెంట్గా మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర 26 degrees నుంచి 27 degrees మధ్యలో వ్యారీ అవుతూ ఉంది. అలాగే మనకి రియల్మీ X2 కూడా 27 degrees దగ్గరే ఉంది. అలాగే పోకో X2 కూడా మనకి 27 degrees దగ్గరే ఉంది. ఇది మనకి రూమ్ కండిషన్లోనే ఉన్నాయి రెండు కూడా. మనకి పైన కూడా ఎలాంటి ఫ్యాను ఆన్లో లేదు, నా రూమ్లో ఎలాంటి ఏసీ కూడా లేదు. నార్మల్ కండిషన్స్లో మనం ఎలా ఛార్జ్ అవుతున్నాయి, ఎంత స్పీడ్గా అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఈ రెండు ఫోన్స్కి మధ్యలో మనకి టెక్నికల్గా ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది తెలుసుకుందాం. పోకో X2లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి వీళ్ళు 27 watts సపోర్ట్ చేసే ఛార్జర్ ఇచ్చారు. ఈ ఛార్జింగ్ కేబుల్ చూడండి, మనకి వైట్ కలర్లో ఉంటుంది, టోటల్గా కొంచెం సన్నగా ఉంటుంది. అలాగే రియల్మీ X2లో మనకి 4000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. కానీ దీనికి వీళ్ళు 30 watts సపోర్ట్ చేసే ఛార్జర్ ఇచ్చారు. ఊక్ ఫాస్ట్ ఛార్జర్ ఇది. దీని కేబుల్ కొంచెం డార్క్ వైట్లో ఉంటుంది, అలాగే కొంచెం మందంగా ఉంటుంది, లావుగా ఉంటుంది. సో దీని కేబుల్ ఇక్కడ నుంచి మనకి ఇటు వచ్చింది. ఇక్కడ చూడవచ్చు, మనకి ఇది రియల్మీ X2కి సంబంధించిన కేబుల్. లోపల మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. దీనికి ఇప్పుడు దీనికి కనెక్ట్ చేస్తాను, అలాగే దీనికి కనెక్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తానో అప్పుడు టైమర్ కూడా మనం ఆన్ చేద్దాం. రెండు కూడా 0% దగ్గర ఉన్నాయి. రెండింటి కూడా మనకి ఎంత టైంలో ఛార్జ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రియల్మీ X2కి నేను ఛార్జర్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇటువైపు తిప్పుతున్నాను, అలాగే ఛార్జర్ని కూడా కనెక్ట్ చేశాను. స్విచ్ ఆన్లో లేదు, ప్రజెంట్గా ఆఫ్లో ఉంది. అలాగే పోకో X2 కూడా నేను ఛార్జర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో అలాగే స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో టైమర్ కూడా ఆన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇవి రెండు ఫోన్స్ ఎంత టైంలో ఛార్జ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు చూడండి, రెండు కూడా మనకి 1%కి రీచ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కంటిన్యూస్గా ఛార్జింగ్ అనేది చూద్దాం. సో రెండు కూడా మనకి ఇనిషియల్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, 27 degrees దగ్గర ఉన్నాయి రెండు కూడా. సో రూమ్ టెంపరేచర్ కూడా మనకి 27 degrees దగ్గరే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు 10 నిమిషాల దగ్గర, 30 నిమిషాల దగ్గర, 45 నిమిషాల దగ్గర, అలాగే 1 hour దగ్గర ఇలా టైం గ్యాప్లతో ఛార్జింగ్ టెస్ట్ అనేది చూపిస్తూ ఉంటాను. పైన మీకు టైమర్ రన్ అవుతుంటుంది. ఆ టైమర్ని మీరు ఫాలో అవుతుండండి. అది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది. 10 నిమిషాల దగ్గర మనకి పోకో X2 19% ఛార్జ్ చేస్తుంది. అలాగే ఒకసారి మనం టెంపరేచర్ కూడా చెక్ చేస్తే 34 degrees అయితే ఉంది. కానీ ఇక్కడ రియల్మీ X2 మాత్రం ఏకంగా 25% ఛార్జ్ చేస్తుంది. అలాగే టెంపరేచర్ చెక్ చేస్తే మనకి 34 degrees అయితే ఉంది. ఇక్కడ మనకి రియల్మీ X2 లీడింగ్ అయితే తీసుకుంది. అలాగే నెక్స్ట్ మనకి 30 minutes దగ్గర ఒకసారి చెక్ చేస్తే పోకో X2 మనకి 57% ఛార్జ్ చేస్తుంది. అలాగే టెంపరేచర్ ఒకసారి చెక్ చేస్తే మనకి 35 degrees అయితే రికార్డ్ అయింది. కానీ రియల్మీ X2 ఇక్కడ కూడా మళ్ళీ మనకి లీడింగ్ తీసుకుంది, 60% ఛార్జ్ చేసింది. అలాగే టెంపరేచర్ కూడా కొంచెం ఎక్కువగానే అయింది, 36 degreesకి అయితే రీచ్ అయింది. ఇక మనం ఒకసారి 45 minutes దగ్గర చెక్ చేస్తే పోకో X2 మనకి 77% చేసింది ఛార్జింగ్. టెంపరేచర్ మనకి ఫ్రంట్ సైడ్ 36 degrees, బ్యాక్ సైడ్ మనకి 37 degreesకి అయితే రీచ్ అయింది. అలాగే రియల్మీ X2 మాత్రం కొంచెం లీడింగ్ తీసుకొని 83%కి రీచ్ అయింది. అలాగే టెంపరేచర్ కూడా మనకి 36 degreesకి అయితే రీచ్ అయింది. ఇక మనం ఒకసారి 1 hour దగ్గర చెక్ చేస్తే మాత్రం ఇక్కడ మాత్రం రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా అయిపోయినాయి. ఇక్కడ నుంచి రియల్మీ X2 అనేది మనకి స్లోగా ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నల్గా ఉన్న టెంపరేచర్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం. రియల్మీ X2 మనకి 94% ఛార్జ్ చేస్తుంది. అలాగే పోకో X2 కూడా మనకి 94% ఛార్జ్ అయింది. ఇక్కడ మాత్రం పోకో X2 కంటిన్యూస్గా ఛార్జ్ చేస్తూనే ఉంది. పోకో X2లో మనకి టెంపరేచర్ మాత్రం 35 degreesకి అయితే రీచ్ అయింది. రియల్మీ X2లో మాత్రం 31 degreesకి అయితే ఉంది. ఇక ఫైనల్గా మనకి పోకో X2 1 hour 12 minutes దగ్గర 100% ఛార్జ్ చేసింది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ కంటిన్యూస్గా ఛార్జ్ చేస్తూనే ఉంది. ఆ తర్వాత మనకి 5 minutes వరకు రియల్మీ X2 1% ఛార్జ్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంది. పోకో X2 మనకి ఫుల్ ఛార్జ్ అయినప్పుడు దాంట్లో 99% అయితే ఉంది. అక్కడ నుంచి ఇంకొక 5 minutes పాటు ఆ 1%ని ఛార్జ్ చేస్తూనే ఉంది. ఫైనల్గా మనకి 1 hour 17 minutes దగ్గర మనకి రియల్మీ X2 కూడా ఫుల్గా ఛార్జ్ చేసి కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇది మనకి 0 to 100% వరకు రీచ్ అయిన టైం అన్నట్టు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెండు ఫోన్స్ మధ్యలో
ఛార్జింగ్ టెస్ట్ అలాగే ఛార్జింగ్ టైము కంపారిజన్. ఈ రెండు ఫోన్స్ మధ్యలో మనకి కేవలం 5 నిమిషాలు మాత్రమే టైం గ్యాప్ అనేది కనిపిస్తుంది. పోకో X2 మనకి దగ్గర 1 అవర్ 12 మినిట్స్ టైం తీసుకుంది ఫుల్గా ఛార్జ్ అవడానికి 0 to 100%. కానీ రియల్మీ X2 మాత్రం 0 to 100% 1 అవర్ 17 మినిట్స్ టైం తీసుకుంది. అంటే కేవలం మనకి 5 నిమిషాలు మాత్రమే టైం గ్యాప్ అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి 5 నిమిషాల టైం గ్యాప్తో పాటుగా ఈ రెండింటి మధ్యలో టెక్నికల్గా మాత్రం చాలా వరకు డిఫరెన్స్ అనేది మనం నోటీస్ చేయొచ్చు. పోకో X2లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. కేవలం 27 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మాత్రమే ఇస్తారు. కానీ రియల్మీ X2లో మనకి కేవలం 4000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. కానీ 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని వీళ్ళు సప్లై చేశారు. అంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే మాత్రం దీనికే కొంచెం ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి విన్ అవడానికి. కాకపోతే పోకో X2నే క్లియర్ విన్నర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఇంకా కొంచెం బెటర్గా మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఒక 500 mAh బ్యాటరీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకోవాలి నిజానికి, కాకపోతే చాలా తక్కువ టైంలోనే ఇది ఛార్జ్ చేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా మనకు కనిపించే టైం గ్యాప్ మాత్రం కేవలం 5 నిమిషాలు మాత్రమే. అంతకంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి మనకు కనిపించట్లేదు. ఇంటర్నల్గా డెప్త్గా టెక్నికల్గా ఆలోచిస్తేనే మనకి ఇక్కడ గ్యాప్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి టైం గ్యాప్ మాత్రం పెద్దగా ఏమీ లేదు. ఆ 5 నిమిషాలతో మనకి పోయేది కూడా ఏమీ లేదు అనమాట. ఏదైతే మనకి ఇక్కడ వీళ్ళు గ్రాఫ్స్ చూపించారో ఆ గ్రాఫ్ ప్రకారమే దగ్గర ఈక్వల్గానే ఇది మనకి మెయింటైన్ చేసింది. వాళ్ళ ల్యాబ్ కండిషన్స్ వేరేలాగా ఉండొచ్చు, నా రూమ్ కండిషన్స్ వేరేలాగా ఉండొచ్చు. కాబట్టి మనకి ఆ 2-3 నిమిషాల గ్యాప్ అయితే మనకి కనిపించింది. కానీ క్లియర్గా ఇక్కడ ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం పోకో X2నే క్లియర్ విన్నర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు మీ ముందే లైవ్లో నేను ఇది ఛార్జింగ్ చేసి చూపించాను. సో ఇది మనకి 2 ఫోన్స్ మధ్యలో వచ్చిన గ్యాప్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.